మహాదేవ్ శంభో శంకర. హాయ్ విశ్వ. స్వామి, హైదరాబాద్ లో ఉద్యోగానికి అప్లై చేశాను. ఈ కవర్ దేవుడి దగ్గర పెట్టి బాగా పూజ చేయించండి. నాది కూడా సేమ్ కోరికే స్వామి. స్వామి, నాకు ఈ ఉద్యోగం రాకపోయినా పర్లేదు, కానీ ఈ తమిళ గాడికి మాత్రం రాకుండా చూడు. స్వామి, నా ఉద్యోగం ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు, కానీ వాడికి మాత్రం అసలు ఏ ఉద్యోగం రాకుండా చూడు. వస్తామండి. మనసు ఉన్నది మమతల కోసం, మనిషి బతుకే తీరని దాహం. మనసు ఉన్నది మమత. உயிர்கள் பிறப்பது பாசத்துக்காக, உலகம் துடிப்பது பாசத்துக்காக. రంగారావు, రంగారావు, ఇదిగో రంగారావు. ఏమిటి ఆ గావు కేకలు? పక్కింటి కుర్రాడేమన్నా కన్ను కొట్టాడా? అంత చిన్న విషయానికి ఇంత పెద్దగా అంట. ఆ ఎదురింటి అరవది నా ముగ్గును చూసి మూతి 3 వంకరలు తిప్పింది. అంత ఘోరంగా అవమానించిందా? అయితే నువ్వు కూడా దాని ముగ్గు చూసి మూతి 36 వంకలు తిప్పలేకపోయావా? అది తిప్పిందని నేను తిప్పితే దానికి నాకు తేడా ఏముందిటా? అది నిజమే. నువ్వు పదా, దానికి ఎండింగ్, దాని ముగ్గు ఫినిషింగ్ పాడదాం. ఒరే అడగవేల్, రారా బయటికి. నీ పెళ్ళాం ఏమన్నా పెద్ద ముగ్గు చూద్దారని అనుకుంటానా? నా పెళ్ళాం వేసిన ముగ్గు చూసి మూతి విరుస్తుందా? మొగాడివైతే రారా బయటికి. ఇది మనదా? పట్టుకో. ఇది వాళ్ళదేగా? రారా బయటికి, పగల కొడతా. రంగనాయకి, నీ ఇంటి ముందుకొచ్చా, నీ పూలకుండి పగల కొట్టా. దమ్మున్న తమిళోడు అయితే రండే బయటికి. రేయ్, మర్యాదగా బయటకు వస్తారా, మమ్మల్ని లోపలికి వెళ్ళిపోమంటారా? తెలుసుకోండి. ఎన్నప్ప న్యూసెన్స్, ఎన్నప్ప ఎర్లీ మార్నింగ్ ఒరే గొడవ. నీతో గొడవ పట్టడానికి కూడా ముహూర్తం పెట్టాలా? ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్ తో. నీది సింగిల్ హ్యాండ్ అయితే నాది డబుల్ హ్యాండ్. డబుల్ హ్యాండ్ తో ఏం పీకుతావురా పొట్టి వెధవా? త్వర పొడుగు వెధవా. నీ అప్పుడే పేసితా ఉన్న కన్నీళ్ళే அப்படியே புடுங்கிட்டு சிரஞ்சீவி டஸ்ட் இருக்க அதுக்கு டொனேட் பண்றேன். என்னங்க அவரோட பேசுறது? அடிங்க అడిగే అంటే అడింగో అడింగో అని సౌండ్ చేస్తుంది. నాతో పెట్టుకుంటే చంపేస్తాను, పారిపో పారిపో అంటాను కదా. పారిపోమని కాదు, నిన్ను కొట్టమని వాడితో చెప్తోంది. కొట్టమంటుందా? నన్ను ఆపకే, నన్ను ఆపగా. రంగారావు, వాడిని కొట్టడానికి లేట్ ఏంటి? కొట్టవయ్యా. కొట్టడం అంత తేలిక కాదమ్మా. బోర్డర్ దాటమను, బ్లాస్ట్ అయిపోతాడు. ఇదొక తొక్కలో బోర్డరు, దీన్ని దాటడానికి బిల్డప్. దాటమా? దాటమే కదరా, నీ పెళ్ళం వేసిన ముగ్గు చూడు. నీళ్లు పోస్తాను. రే, ముగ్గులు జరపడం గొప్ప కాదురా. రేపు మీ వాడు మావాడు ఆడబోయే క్రికెట్ మ్యాచ్ లో మా వాడు కొట్టే షాట్ కి మీ వాడు షేక్ అయిపోతాడు. మీ వాడు మా వాడిని షేక్ చేస్తాడో, మా వాడు మీ వాడిని క్లీన్ బౌల్ చేస్తాడో పక్కన. ఇది కూడా తగలడింది. కూర్చోవే. పుట్టుడు కూడా వచ్చాడు. రాసా ఏమయ్యా, నువ్వు బాల్ రుద్దుతున్నావా, లోపల దొరదగా ఉంటే గోక్కుంటున్నావా? తొందరగా వేయి. అదే ఎన్నడా బౌలింగ్ ప్రమాదం. చూస్తే మన వాడి బౌలింగ్ బిట్లీ మాదిరి బౌలింగ్ చేస్తా ఉన్నాడు. డై మీ వాడు అవలదా మటాష్, అవలదా చూస్తా ఉండు. ఇప్పుడు మా వాడు సచిన్ దెబ్బేస్తాడు చూడు. ఎయిరా సిక్సరు. కొట్రా. పారడి కొట్టాను కదరా. ఏమైందిరా? ఏమైందా? అక్కడ మీ వాడి బాక్స్ పగిలింది. అయ్యో పురుగా కనబడి. ఇలాగ ఉంటుంది మరి. చెక్క కుదిరింది. కొట్టావురా కన్నా. ఎప్పుడు అడిగినా నోరు ముయించావు. ఏందా ఉనికి క్రికెట్ ఆట తెరిమా? బజార్ లో కర్రా బిళ్ళ మాదిరి ఆడితే తెలియపోతే ఎందుకు ఆడతావా? తెలుసా? పుళ్ళకి ఏ పార్టీ అయినా పని చేయకుండా పోయిందో పోయిందిగా. ఇంకా అప్ప
పాని పాతికరే. ఏంట్రా నువ్వు పాకేది ఎడతారా ఏయ్, 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 పెట్టుకున్నావంటే ఏయ్, నేను ఇక్కడే ఏయ్, పాకేస్తా. నోరా, ఏ, ఏయ్, పుట్టిన నోరా, వదిలేరా? పోరా, ఎందుకు ఆడుతుందిరా? నీ ఎవరు పొగరు ఆడుతున్నారు? పొగరు ఏ, పొగరు ఎవరు? పెట్టుకుంటే. మురుగా వేల్ మురుగా అండవా బాల్ దెబ్బకి బాగా దోల తీరినట్టుంది. ఎరా ఇంకా నొప్పి తగ్గలేదా? ఉంటేగా తగ్గడానికి మరి ఇంకా కాలు విరిగిన కోళ్ళ నడకేంటో. ఫిజికల్ ఎక్సర్సైజ్ అమ్మా. ఆహా. అబ్బా. ఒరే అసలే బాల్ దెబ్బ లోపల డ్యామేజ్ అయిందేమో డాక్టర్ చూపించలేకపోయావా? చూపించా ఏం లేదని చెప్పారు. అయ్యయ్యో ఏమీ లేదని చెప్పాడా? డ్యామేజ్ ఏం లేదని చెప్పారు. హ, డాక్టర్లకి ఫీజులు అవి బాగా ఇస్తే అలాగే చెప్తారా? చిన్నప్పటి నుంచి కొట్టుకుంటూ పెరిగాం. నీ మేలు కోరి చెప్తున్నాను. సిగ్గుపడకుండా 10 మంది డాక్టర్లు చూయించుకో. అసలే పెళ్లి కావాల్సినోడివి. మగాడు మేసం లేకుండా బతకొచ్చు, ఇదిగో ఈ పిల్లి గెడ్డం లేకుండా కూడా బతకొచ్చు. కానీ మగాడు అనే టైటిల్ పోతే జీవితంలో మూల స్తంభం పడిపోయినట్టే. మరి నువ్వు మగాళ్ళ తిరగకుండా బట్టలు కారేస్తున్నావు ఎందుకు? అమ్మ పూజ చేస్తుంది, పని మనిషి టీవీ సీరియల్ చూస్తుంది. అంట్లు కూడా తోమకపోయావా? మగాడన్న తర్వాత అన్ని పనులు అన్ని యాంగిల్స్ లో చేయాలరా. నీలాగా లుంగి కట్టుకుని లంగడాలో కూర్చోమంటావా? కార్నర్ లో దెబ్బ తగిలేసరికి కామన్ సెన్స్ పోయింది అదోకే. ఇదిగో ఆరే. లుంగి కట్టుకుని తిరగడం కాదురా, అసలు మీ కుటుంబానికి కట్టుకోవడానికే బట్ట లేకుండా చేస్తా. మురుగా ఇదిగో ముష్టి సోదరులారా, ఒకసారి ఇలా చూడండి. ఈ రోజు నుంచి మీరు ఆ బట్టల్లో అడుక్కోవడానికి వీల్లేదు. బట్టలు లేకుండా ఆడుకోమంటారా? నో, ఇలాంటి కాస్ట్లీ బట్టల్లో అడుక్కోవాలి. ఇదిగో అమ్మాయిలకి స్కర్ట్లు, అబ్బాయిలకి కిల్లర్ జీన్స్ ప్యాంట్లు, తాతయ్యలకి టీ షర్ట్లు, అమ్మమ్మలకి పట్టు చీరలు. తీసుకోండి రండి. చందన వారి పట్టు చీర, మరి మా ఆయనకా? బొమ్మన వారి పట్టు పంచ, పట్టు లాల్చి. ఈ రోజు నుంచి మీరంతా పవిత్రంగా ఈ పట్టు బట్టల్లోనే అడుక్కోవాలి. ఓకే బాయ్. అయ్యా, తమరి పేరు? దానవీర సూరకర్ణ. అరే పదండి రా, కొత్త బట్టలు వేసుకుందాం. మీరు దిగండి, నేను ఇంటికి వెళ్తా. ఏంటి సెండ్ ఆఫ్ చెప్పడానికి వచ్చావా? దిగునాన్నా. ఈ డ్రైరు బనీంతో ఎలాగురా రావటం? దేవుడు భక్తి చూస్తాడు కానీ బట్టలు చూడడు రంగారావు. దిగు. దేవుడు చూడకపోయినా భక్తులు చూస్తారు కదా. అయినా నీకు బుద్ధి లేదే. ఉన్న బట్టలన్నీ ఒకే రోజు ఉతికిసావాలా? దొంగలు పడతారని నేను ఏమైనా కలగన్నానా? బంగారం లాంటి బట్టలు ఎవరు సొంతం చేసుకున్నారో ఏమో. బిచ్చగాళ్ళకిస్తే పుణ్యమైనా వచ్చుండేది. అమ్మా రూపాయి దానం చేయండి తల్లి. అయ్యో రంగారావు, అది నా పట్టు చీర. అది నీ పట్టు చీర అయితే అవి నా పట్టు బట్టలు. అవునోయ్. నా జీన్స్ ప్యాంటు టీ షర్టు అవే. దానం తర్వాత ముందు మీకు ఈ టీ షర్ట్లు ఎవరిచ్చారు? వేసుకోకూడదా? వేసుకోవచ్చు కొనుక్కుని. మాకేం కర్మండి, దర్జాగా అడుక్కున్నా వేసుకున్నా. ధర్మం చేసింది ఎవరో? ధర్మాత్ముడు దానవీర సూరకర్ణ. ఒకసారి అటు చూడండి. చిత్రం బలారే విచిత్రం ఈ రాసనగరుకు రా. నానా ఆ. వాడు దానవేర సూరకర్ణ కాదు, ఆ మురుగన్ గాడు. మనల్ని దెబ్బతీయడానికి వీడి చివరికి దొంగతనానికి కూడా సిద్ధపడ్డాడు అనమాట. వేసుకో కోకా కోలా టాటా టాటా టాటా. కోసుకో పెప్సీ కోలా. వేసుకో కోకా కోలా టాటా టాటా టాటా. మంచి ఆనందంగా ఉన్నావు. ఆనందంగా తప్ప ఆ. బాధ. మీ బట్టలన్నీ ఎవడో దొంగ పట్టు పూసినాడంట కదా, అది తెరించి ఒకటే బాధ. ఓహో, బాధ కలిగితే మీ దేశంలో ఈ చావు డాన్స్లు ఆడతారన్నమాట. ఆమాతండి. దొంగనాయ లోపల తెగ ఆనందపడిపోతూ పైకి డ్రామాలు ఆడుతున్నారు. సార్ పోస్ట్. రేయ్, అళగు వేలు, సుత్తి వేలు, చెత్త వేలు, పొట్టి వేలు. నా కొడుక్కి హైదరాబాద్ నుంచి ఇంటర్వ్యూ వచ్చింది. అవునా? ఇంటర్వ్యూ అంటే నీ కొడుకేం తెలుసులే. ఇళ్లలో బట్టలు దొబ్బుపోయి గుళ్ళల్లో పంచిపెట్టం కాదు. నా కొడుకు లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి సెపరేట్ గా పంపిస్తారు. చెప్పడం అయిందా? ఆ ఈ ఇంటర్వ్యూ లెటర్ నాకు నిన్ననే వచ్చింది. వేసుకో కోకా-కోలా. నీ పొట్టి ఫ్యామిలీ. కొవ్వు బాగా పెరిగింది. ఇన్నేళ్లు నిన్ను కూలింగ్ క్లాస్ లా చూసుకున్నాం. ఇప్పుడు మొదటిసారిగా నువ్వు రాజమండ్రి నుంచి హైదరాబాద్ దాకా వెళ్తున్నావు. జాగ్రత్త నానా. ఓకే నానా. జాగ్రత్త. అలాగేమ్మా. నాకు అలాంటి దొంగ ఏడుపులు రావు. నీకు కండిపా ఉద్యోగం వచ్చిండ్రా. ఆశీర్వాదం పడి. బెస్ట్ ఆఫ్ లక్ మురుగా. అమ్మ ఎవరమ్మా? ఎక్కడికి? హైదరాబాద్ కి. ఎదుక్కి? సాంబార్ సాపడదకి. ఆహా, బజ్జీలు వేయటానికి అనుకున్నాను. బజ్జీలు అమ్ముకోవాల్సిన అవసరం మా వాడికి ఏంట్రా? రేపు మీ వాడికి ఉద్యోగం రాకపోతే రాజమండ్రి స్టేషన్ లో తోసేవాడే బజ్జీ అని అమ్ముకోవాలి. అప్పుడియా మీ వారికి అక్కడ ఉద్యోగం వస్తే ఆ కంపెనీ అవడదా, మూసేయాల్సిందే. కంపెనీ తర్వాత మోస్తారు కానీ ముందు నువ్వు మూసుకోరా. అప్పా బాయ్. నాన్న ఉంటాను. బాయ్. ఓ లెటర్ పడు. జాగ్రత్త రోజు. అలాగే నాన్న. రే మురుగా, ఎందుకన్నా మంచిది సేఫ్ సైడ్ రిటర్న్ టికెట్ ఇదే బస్ వేయించుకో. దేనికి? నీకు ఉద్యోగం రాదు కదా, ఇంటికి వెళ్ళిపోదు కానీ. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. అలాగే
వీడిని ఎలాగైనా ఇంటర్వ్యూకి రాకుండా చేయాలి. అమ్మయ్యా, వాడి ఇంటర్వ్యూకి రాలేదు. ఈ ఉద్యోగం నాదే. హూ. ఏయ్ ఉహుం. వచ్చేసా రే విశ్వ, రా కూర్చో. ఎలాగడ్డం అమ్మాయిని తగిలిస్తే నా పని అయిపోతుంది అనుకున్నావా? పావులాడించేవాడు ముందు వానపాము తోకెత్తి నిలబడిందని నా దగ్గర గారడీలొద్దు, తాయెత్తు పగిలిపోద్ది. ఏ, మనం వచ్చిన తాయత పాల్గొట్టడానికి కాదు, ఇంటర్వ్యూకి. అలాగే బాస్ వస్తున్నాడు. నమస్తే సార్. నమస్తే. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ కంపెనీకి ఇద్దరు బాసులా? మేము బాసులం కాదు, బాస్ కి కుడి చేయండి. నేను ఎడం చెయ్యి. ఏ, ఆయన చేతులేవా? ఉన్నాయి, కానీ ఆయన చేతులు మా చేతుల్లో ఉన్నాయి. బాస్ ఏం చేయబోతున్నాడో ఆయన కంటే ముందు మాకు బాగా తెలుసు. సార్, నేను చాలా కష్టాల్లో ఉన్నాను సార్. అక్కడికి నేనేదో సుఖాల్లో ఉన్నట్టు. సార్, మీరు కనుక ఉంటే మీరు సుఖపడచ్చు, నేను సుఖపడచ్చు. ఏయ్, నువ్వు చెప్పే చాలా అసహ్యంగా ఉంది. పూర్తిగా వినండి సార్. ఈ ఉద్యోగం ఎలాగైనా నాకే ఇప్పించండి ప్లీజ్. ఎలా కుదురుతుందయ్యా? ఇక్కడ ఉన్నది ఒక ఉద్యోగం, ఇంత కాంపిటీషన్. బాస్ కి బాసులు మీరు తలుచుకుంటే ఉద్యోగం నాకే వస్తుంది. కావాలంటే ప్రతి నెల నా జీతంలో పావుల భాగం ఇస్తాను. ఈ పావలా ఓటాలు ₹10 ఓటాలు నాకు అక్కర్లేదయ్యా. అదేం కుదరదు సార్, ఎంతో కొంత తీసుకోవాల్సిందే. ఎంతో కొంత కాదు, అంతా నాకు ఇచ్చేయి, నేనే ఎంతో కొంత నీకు ఇస్తాను. సరే సార్, మీ కండిషన్ అన్నిటికీ ఓకే. అది సరే గాని ఆ. మా బాస్ ఉన్నాడే బుచ్చయ్య, ఆ. ఆడు మామూలుడు కాదు, పరమ కంత్రి. 15 ఏళ్ల క్రితం ఈ ఫ్యాక్టరీలో వర్కర్ గా జాయిన్ అయ్యి వానర్ కూతుని బుట్టలో వేసుకుని ఈ ఇంటికి అల్లుడైపోయాడు. ఇప్పుడు వాళ్ళిద్దరిని పైకి పంపించేసి ఈ ఫ్యాక్టరీకి ఎండీ అయిపోయాడు. అంత డేంజర్ గాడనమాట. అంతేకాదు వాడు పిచ్చి తొక్కలక్. ఈ ఇంటర్వ్యూకి వాడే ఓ తొక్కలో క్వశ్చన్ పేపర్ తయారు చేసుకుని తొక్కలో? తొక్కలో డొక్కులో ఆన్సర్లు వాడే రాసేసుకున్నాడు. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ పేపర్ నేను నీకు లీక్ చేస్తాను. దాంతో ఆ ఉద్యోగం నీకే. ఓకే, థ్యాంక్ యూ సార్, మీరు ఈ జన్మలో తీర్చుకోలేను. అలా అనుకో, ఉద్యోగం నీది, జీతం నాది. అలాగే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ ప్రపంచంలో నేను విలువిచ్చేది రెండు విషయాలు. ఒకటి టైం, రెండు మనీ. మొదటిది వేస్ట్ చేస్తే రెండోది సంపాదించలేం. అందుకే ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేసి టైం వేస్ట్ చేసే బదులు అందరినీ ఒకేసారి ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను. స్టార్ట్ చేద్దామా? Yes, sir. ఎస్ సార్. ఫస్ట్ క్వశ్చన్ నేను చెప్తాను సార్. నువ్వు చెప్పాల్సింది ఆన్సర్. ఆన్సర్ ఎవడన్నా చెప్తారు సార్, కానీ మీరు అడిగే క్వశ్చన్ చెప్పేస్తాను. ఏది చెప్పు చూద్దాం. వీరప్పని పట్టుకోవాలంటే ఏం చెయ్యాలి? ఆ క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్తాను సార్. వాడంతా వాడి పట్టుబడితే మనం ఈజీగా పట్టుకోవచ్చు. రెండో క్వశ్చన్ నేను చెప్తాను సార్. 5వ క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్తాను సార్. 7వ క్వశ్చన్ దానికి ఆన్సర్ కూడా చెప్పేస్తాను సార్. అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ నాకు తెలుసు. నాకు కూడా తెలుసా? వెయిట్ ఇద్దరు ఒక నిమిషం ఆగండి. గర్ల్స్ అండ్ బాయ్స్, క్వశ్చన్లు ఆన్సర్లు కూడా చెప్తున్నా ఈ ఇద్దరికి తప్ప మిగతా వాళ్ళందరికీ ఇంటర్వ్యూ అయిపోయింది. ఇక మీరు వెళ్ళొచ్చు. ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ టైం. ఇదేంటే క్వశ్చన్స్ ఆన్సర్స్ చదివి చెప్తున్నంత ఈజీగా చెప్తున్నారు. తెలివితేటలు సార్, తెలివితేటలు. కోట్లు ఖర్చు పెట్టినా చేయలేని పని కొంచెం తెలివితేటలు ఖర్చు పెడితే చేసేది సార్. అలాంటి బ్రెయిన్ నాకుంది సార్. నాకే ఉద్యోగం సార్. వాడికంటే ఎక్కువ నాకుందండి. ఓకే, చూడండి ఓకే. ఒకసారి. మీ ఇద్దరు నాకు నచ్చారయ్యా, కానీ ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఇంకో అవమానపరచడం నాకు ఇష్టం లేదు. అందుకని మీ ఇద్దరు ఒక 6 నెలల పాటు నా దగ్గర ఫ్రీగా పనిచేయండి. సంవత్సరమైన పర్లేదు సార్. 6 నెలలు చాలండి సార్. మీ ఇద్దరులో ఎవరు నాకు నచ్చితే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను. అప్పటిదాకా మీరు మా గెస్ట్ హౌస్ లోనే ఉండొచ్చు. ఓకే సార్. 1 మినిట్ సార్. రేపు స్టేషన్ నుంచి మా అమ్మాయి శశిరేఖ వస్తుంది. మీ ఇద్దరు కూడా నాతో పాటు ఎయిర్పోర్ట్ కి వస్తే మా అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తారు. ఓకే సార్. అలాగే సార్. మీరు ఉండండి. ఎరా, సార్. మీ ఇద్దరు వాళ్ళ క్వశ్చన్ పేపర్స్ లీక్ చేశారని తెలిసినా ఆ ఇద్దరికే ఉద్యోగాలు ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ఎందుకు సార్? ఇంతకాలం నా దగ్గర నమ్మకంగా పనిచేసిన మీ చేతే నాకు వెన్నుపోటు పొడిపించారే, ఆ తెలివితేటలు నచ్చి వెళ్ళి వాళ్ళ గెస్ట్ హౌస్